మంచి రైతు. రామాపురం అనే ఊరిలో సత్యనారాయణ అనే రైతు ఉన్నాడు. అతడు గొప్ప దయాగుణం కలవాడు. సముద్రానికి దగ్గరగా ఉన్న కొండపై అతడి పొలం ఉంది. కొండ దిగువ కూడా కొన్ని పంట పొలాలున్నాయి. తన పొలం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఒకసారి కొండపై తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి పని పూర్తయింది. ఇంటికి బయలుదేరుతుండగా సముద్రం వైపు చూశాడు. కడలిలో నీరు బాగా వెనక్కి వెళ్ళిపోవడం గమనించాడు. అంతే, వెంటనే ఏదో ప్రమాదం రాబోతుందని గ్రహించి కొండ కింద పొలాల్లో పనిచేస్తున్న వారిని బిగ్గరగా పిలిచాడు. ఎంత పిలిచినా వాళ్ళు రాకపోవడంతో ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. కష్టించి పండించిన తన వరి కుప్పలకు నిప్పు పెట్టాడు. అది గమనించిన చుట్టుపక్కన వాళ్ళు, కింద పొలాల వారు కొండపైకి వచ్చారు. పైకి వస్తున్న తమను సంతోషంగా చూస్తున్న సత్యనారాయణను చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇంతలో సముద్రం ఉగ్రరూపం దాల్చి రాకాసి అలలు ఎగసిపడి కొండ కింది భాగాన్ని ముంచెత్తింది. తన పంటను నష్టపోయి మరి తమ ప్రాణాలు కాపాడిన సత్యనారాయణకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి మనసున్న వాళ్ళు తమకు నష్టం జరిగిన 10 మందికి మేలు జరగాలనుకుంటారు. తెలివైన మేక. ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తున్నాయి. పక్కనే కాలువ పారుతూ ఉంది. కాలువ అటువైపు పచ్చని గడ్డి ఒక మేకకు కనిపించింది. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. కొద్ది దూరంలో కాలువ దాటటానికి సన్నటి కర్ర దుంగ కనిపించింది. పైనుండి మెల్లగా వెళ్ళాలి. ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక. అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటువైపు వస్తుంది. ఆ దారి 2 మేకలు నడవటానికి వీలు లేదు. అవి 2 మధ్యలోకి వచ్చాయి. నేను ముందు వచ్చాను అంటే నేను ముందు వచ్చానని 2 మేకలు పోట్లాడుకుంటున్నాయి. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది. ఇద్దరూ పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తు వచ్చింది. వెంటనే మొదటి మేక రెండవ మేకతో, ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం. కావున ఇద్దరం క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లగా కూర్చుంటాను, నీవు నా పైనుండి దాటి వెళ్ళు అని చెప్పింది. రెండవ మేక సరేనని మేక పైనుండి దూకి వెళ్ళింది. 2 మేకలు క్షేమంగా కాలువ దాటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి ఆలోచనతో ఎలాంటి ఆపద నుంచి అయినా మనం బయటపడవచ్చు. గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది, మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది. విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు. వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు. ఇక మీకేమీ రక్షణ ఇస్తుంది? అంతకంటే దారుణమైనది ఏమిటంటే, దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నా పైన ఉన్న గూడుని చూడు, ఎంత బలంగా ఉందో. ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది. తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది, నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండటానికి చోటు ఉంది. కానీ నీ గూడు నీకు తప్ప ఇంకెవ్వరికీ రక్షణ ఇవ్వలేదు. నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని కూడా రక్షించలేదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బదులిచ్చింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికి ఉండేది వారికి ఉంటుంది. ఆవు, పులి. అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవి అంతా తిరుగుతూ ఉంది. ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత మేయడం చూసి ఇక తనకు మంచి ఆహారం దొరికిందని ఆ ఆవు దగ్గరికి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది. అంతలో ఆ ఆవు
తను చనిపోతే తన లేగ దూడకి ఎవరు పాలిస్తారు? ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో బాధపడుతూ పులిని చూసి, అయ్యా, నేను ఈ మధ్యనే ఒక లేగ దూడకి జన్మనిచ్చాను. నా బిడ్డ ఇంకా నా పాలు తాగుతూనే ఉంది. అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది. నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలివ్వడానికి అనుమతి ఇవ్వండి. తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతానని జాలిగా ప్రాధేయపడింది. ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ధి వేసి, సరే, నాకు బాగా ఆకలిగా ఉన్నా నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను. వెళ్ళి త్వరగా రా అని చెప్పింది. తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఆవు నిజాయితీగా తన మాట మీద నిలబడి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి, నేను బాగా ఆకలితో ఉన్నాను, కానీ నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెడుతున్నాను. వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది. పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు వెళ్ళి తన బిడ్డతో హాయిగా జీవించసాగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది. ఉల్లిపాయ, శివుడు. ఉల్లిపాయ, టమాటా, బంగాళాదుంప ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ మూడు కలిసి నది స్నానము చేసి శివాలయంకు వెళ్ళి శివుణ్ణి దర్శించుకుందాం అని బయలుదేరాయి. దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తున్నది. చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ, బంగాళాదుంప బోరున ఏడ్చాయి. కొంత సమయం తరువాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి. కొంత దూరం నడిచిన తరువాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళాదుంపపై పడినది. బంగాళాదుంప చితికిపోయింది. అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది. ఏడుస్తూనే శివాలయం చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరచి ఏడుస్తూ సోమసిల్లి పడిపోయింది. కొంతసేపటి తరువాత శివుడు ప్రత్యక్షమై, ఓ ఉల్లిపాయ, లేవు. నీ బాధకు కారణమేమిటి? ఎందుకు ఏడుస్తున్నావు అని శివుడు అడిగాడు. పరమశివ, నీకు ప్రణామములు అని నమస్కరించింది. నా ప్రాణ స్నేహితులైన టమాటా, బంగాళాదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను, బంగాళాదుంప కలిసి ఏడ్చాము. బంగాళాదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు, కన్నీరు కార్చేవారు లేరు స్వామి అని తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ. అప్పుడు పరమశివుడు, ఓ బిడ్డ, నీవు బాధపడకు. ఎవరైతే వంటలు కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు. ఇదే నీకు నేను ఇస్తున్న వరం. ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీరు రావడానికి ఉన్న కథ.